అంటే పెద్ద బాధ మీది. అది కాదత్తయ్య. పిలవద్దు. ఇక నుంచి మీరు నన్ను అత్తయ్య అని పిలవద్దు. అటు మా అమ్మలు మాతో మాట్లాడక, ఇటు మీరు మాతో మాట్లాడకపోతే మేమెలా ఉండగలం? ఏమైనా బిడ్డలకి ఇంత భయంకరమైన శిక్ష వేస్తుందా? అత్తయ్య, ఎదికి తిరగడం వల్ల ఎక్స్ప్రెషన్ కనబడట్లేదు. ముందుకెళ్తాం. బాబాయ్ బాబాయ్ బాబాయ్, అత్తయ్య గారు బాధపడుతున్నారంటే కూతంత కరిగిపోయేలాగే ఉన్నారు. ఎంతైనా ఇష్టమైన కోడలు మేనకోడలు కదా. పైకి ఎంత కోపం ఉన్నా లోపల ప్రేమలు అలాగే ఉంటాయి కదా. మరి అమ్మ నాకు చెప్పినట్టు నేను ఈ ఇంటి పెత్తనాన్ని బీర్వా తాళాల్ని నా గుప్పెట్లో ఎట్టేసుకోవాలంటే అత్తయ్యల మీద ఎప్పుడు కోపంతో రగిలిపోవాలి తప్ప పొరపాటున కూడా వాళ్ళ మీద అత్తయ్యకి జాలి కలగకూడదు. మీరు మాతో మాట్లాడకపోతే మా వల్ల కాదు. అదే గారు మిమ్మల్ని మాట్లాడదని చెప్పారు కదా, మరి ఎందుకలా ఎండపాడి ఇసుకం చేసి బాధపడతారు? అత్తయ్య గారిని మావయ్య గారితో మాటలు అనిపించేసి బాధ పెట్టింది సరిపోలేదా? ఇంకా ఇంకా బాధ పెట్టడమే